Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో కొన్ని సెటిల్మెంట్స్ కోసం చూస్తూ ఉంటారు. లైఫ్ స్టైల్లో మార్పులు అంటే ఒక లైఫ్లో కారు ఉండాలి, నేను డైలీ ఆఫీస్ కార్లో వెళ్ళాలి, లేదంటే వెకేషన్ కార్లో వెళ్ళాలి, సొంత కారు ఉండాలి అనేది చాలామందికి అది ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. అండ్ ఏ టైంలో అంటే ఫైనాన్షియల్గా ఎటువంటి టైంలో మనం కార్ కొనొచ్చు, ఫైనాన్షియల్గా ఎంత స్టేబుల్ ఉన్నప్పుడు కార్ కొనొచ్చు, ఒక కార్ కొనడం వల్ల మన ఫైనాన్షియల్ లైఫ్ దెబ్బ తినకుండా ఎలా చూసుకోవాలి, ఈ విషయాలని ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఇండియన్స్కి సార్ కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. వస్తువుల మీద, బంగారం, సొంత ఇల్లు, సొంత కారు, ఇవి ఎటర్నల్ ఎమోషన్స్ అని చెప్పొచ్చు. సొంత కారు విషయానికి వద్దాం ఈరోజు ఎపిసోడ్లో. నా సొంత కారులో నా అమ్మ నాన్నల్ని వెనకాల ఎక్కించుకొని తిప్పాలి అనే ఒక కోరిక ఏదైతే ఉందో అది ది బిగ్గెస్ట్ ఎమోషన్ అని చెప్పొచ్చు యూత్కి. అండ్ కొంతమందికి కార్ అనేది జనరల్గానే ఎమోషన్. సో ఫైనాన్షియల్గా నేను ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కార్ కొనొచ్చు అంటారు? ఎంత స్టేబుల్గా ఫైనాన్షియల్ లైఫ్ అనేది ప్లాన్ చేసుకోవాలి కార్ కొనే ముందు? కారు కొనడం వల్ల నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది దెబ్బతినే అవకాశం ఉందా? విరాట్ గారు, ఇప్పుడు కారు కొనాలా వద్దా డైరెక్ట్ ఫస్ట్ ఓకే. అంటే కారు కొనాలి కావాలి అన్నప్పుడు ఒక ఇండివిజువల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ నీడ్, వాళ్ళ బేసిక్ నెసెసిటీ, అసలు ఎందుకు కొనాలి, ప్యాషన్. సో దీన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక స్టార్టింగ్ చేశారనుకోండి 25 yearsలో, వాళ్ళకి నిజంగా అప్పుడు కారు అవసరమా అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు అంటే కొంతమంది ఏంటంటే సార్, ఈ కాలంలో ఏంటంటే ఒక 2-wheeler ఉన్న వాళ్ళకి కారు కొనుక్కోవాలంటారు, కారు ఉన్న వాళ్ళకి లగ్జరీ కారు కొనుక్కోవాలనుకుంటారు, మేబీ తర్వాత ఇంకేదైనా కొనుక్కోవాలనుకుంటారు. బెటర్ ఫ్లయింగ్ కార్స్ వచ్చిన, లేకపోతే బోట్స్ వచ్చిన, వాటర్ సెయిలింగ్ కార్ బోట్స్ వచ్చిన, సో ఆశకి అంతు లేదు. సో ఆల్వేస్ అప్గ్రేడ్ అవుతూ ఉండాలనుకుంటుంటారు. ఏదైనా కొనుక్కునే ముందు మనకి నెసెసిటీ ఒకటి చూసుకోవాలి. నిజంగా కార్ 4-wheeler మనకి అవసరం ఉందా ఒకటి, ప్లస్ ప్లేస్ ఆఫ్ స్టే, ఎక్కడ ఉంటున్నారు మీరు, అక్కడ అవసరం ఉందా, ఆ ట్రాఫిక్ కంజెషన్స్లో మీరు ఆ కారు వాడగలరా, వాడితే ఎంత వాడగలుస్తారు, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నిటికంటే ముందు డబ్బులు ఉండాలి కదా, డెఫినెట్లీ డబ్బులు కారు ఉండాలి. సో కారు ఇప్పుడు ఉద్యోగం చేరిన వెంటనే మీరు ఈఎంఐ తీసుకుని, లోన్ తీసుకుని కారు తీసుకుంటారు. అది అవసరమేనా? వాళ్ళకి ఇంట్రెస్ట్ మళ్ళీ కట్టుకుంటూ మీరు తీసుకోవడం అవసరమేనా? ఒక ప్లస్ కొత్త జాబ్లో ఇప్పుడు ఆ జాబ్ ఉంటుందో లేదో తెలియదు. ప్రతి ఒక్క జాబ్లో ఒక ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. 3 months 1 month ప్రొబేషన్ ఉంటుంది. ఆ ప్రొబేషన్ వరకు ఆ ఎంప్లాయీ ఎలా పనిచేస్తున్నాడు అనేది చూస్తారు. చూసిన తర్వాత బాగా చేస్తున్నారు అన్నప్పుడే కన్ఫర్మేషన్ లెటర్స్ అనేది ఇస్తారు. సో ఆ ఎంప్లాయర్కి ఆ ఎంప్లాయీ పర్మనెంట్ అంటే తన జాబ్ కొంచెం సేఫ్. అప్పుడు కూడా సేఫ్ అంటే సేఫ్ కాదు. ఒకవేళ కంపెనీ వెళ్ళిపోమన్నా ఆ అబ్బాయి వెళ్ళిపోవాలన్నా 1 month 2 months 3 months నోటీస్ ఉంటుంది, ఇచ్చి వెళ్ళాలి. ఏదైనా కొనాలనుకున్నప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒక కంపెనీలో పనిచేస్తూ కంఫర్ట్ లెవెల్ ఫీల్ అవ్వాలి ఫస్ట్ తను. అంటే నాకు జీతం వస్తుంది రెగ్యులర్గా, నాకు జాబ్ బాగానే ఉంది, నేను బాగా పర్ఫామ్ చేస్తున్నాను, ఆ కన్ఫర్మేషన్ ఉంది అంటే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకటి, ఆ 1 yearలో మీరు చేసినప్పటికీ మీరు సంపాదిస్తుంటారు, అది సేవ్ చేసి ఉంటే ఒక కార్పస్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఆ డబ్బులు యూజ్ చేసుకుని మిగతా డబ్బులు ఏదైనా ఒకవేళ ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తే అది లోను లేకపోతే ఏదో విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు కార్ కావాలా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను బ్యాచులర్ని, నేను ఇక్కడ ఉన్నాను, నేనేమో ఇంకో ఊర్లో ఉంటున్నాను, ప్రజెంట్ జాబ్ ఇక్కడ చేస్తున్నాను. హైదరాబాద్ ఈజ్ వెరీ కంజెషన్ ఇన్ ట్రాఫిక్స్, చాలా ట్రాఫిక్ ఉంటుంది. పీక్ పీరియడ్స్ అసలు వెళ్ళాలంటే చాలా సమయం పట్టేస్తుంది. సో నేను సింగిల్ బ్యాచులర్, నాకు అవసరమా కారు అయితే అవసరం లేదు. ఎందుకంటే 1.5 hour ట్రాఫిక్లో ఉండే బదులు నేను ఒక బైక్ కొనుక్కుంటే ఐ కెన్ రీచ్ మై ప్లేస్ డెస్టినేషన్ బై ½ an hour టైం సేవింగ్, పెట్రోల్ సేవింగ్, ఇవన్నీ ఉంటాయి. లేదు, నేను మ్యారీడ్,
నాకు నేను నా వైఫ్ 2 పిల్లలు ఉన్నారు అనుకో, అప్పుడైతే మీరు బైక్లో వెళ్ళారుగా, కార్లో వెళ్ళాలి. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే అప్పుడు కూడా కార్ ఎందుకు, ట్యాక్సీలు వాడుకోవచ్చు కదా. కానీ నాకు సొంత కారు కావాలి, ఫ్యామిలీని నాకు మీరు అన్నట్టుగా పేరెంట్స్ని వెనకాల కూర్చోబెట్టి తిప్పాలని అనుకుంటారా అనే కస్టమర్స్ ఉంటారు చూసారా. అలాగే ఫ్యామిలీని నా ఫ్యామిలీని నా కార్లో తీసుకుని వెళ్ళాలని ఉంటుంది. సో అలాంటప్పుడు ప్లాన్ చేసుకుంటారు. అంటే నేను చెప్పేది ఏంటంటే సార్, ఇక్కడ మన దగ్గర డబ్బులు ఉంది కదా అని లగ్జరీగా కొనుక్కోకూడదు. అంటే కొంతమంది డబ్బులు ఉండేటప్పుడు పిల్లలు బాగా రిచ్ అయితే పేరెంట్సే కొనిచ్చేస్తారు పిల్లలకి, ప్లానింగ్ కూడా అవసరం లేదు. సో ఫస్ట్ నుంచే వాళ్ళు మంచి మంచి కార్లో వెళ్తారు, వాళ్ళని పక్క పెట్టేయండి. బట్ మిడిల్ క్లాస్ ఎవరైతే తక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళు ప్లాన్ చేసుకోవాలంటే కొంత సమయం కావాలి, ఇలాంటి సిప్పులు వేసుకుని ఒక కార్పొరేట్స్ క్రియేట్ చేసుకోవాలి, దాని తర్వాత ప్లాన్ చేసుకోవాలి. మీకు చెప్పాను కదా ఇందాక, ఒక బైక్ ఉండేటప్పుడు కార్ కొనాలనిపిస్తుంది, ఒక సింపుల్ నార్మల్ కార్ ఉండేటప్పుడు మనకి లగ్జరీ కార్ కావాలనిపిస్తుంది, లేకపోతే తర్వాత ఫ్లైట్ కొనాలి అనుకుంటారు. ఏం చెప్పలేము మనం, వాళ్ళ నీడ్స్ మన నీడ్స్ అనేది మనం ఐడెంటిఫై చేసుకుని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుని కొనాలి సార్. సో ఏదైనా లైఫ్లో ఒక వస్తువు కానీ ఇంకో సిచ్యువేషన్ కానీ దాని తగ్గ గోల్కి మనం పెట్టుకున్నట్లయితే ఆ గోల్ కంటే ఒక ఫండ్ క్రియేట్ చేసుకోవడం బెస్ట్ అంటారు, సింపుల్గా చెప్పాలంటే. సో ఫైనాన్షియల్గా ముందు రెడీ అవ్వాలి, స్టార్టింగ్లో ఒక 1-2 years అవాయిడ్ చేయండి ఎనీథింగ్, డోంట్ గో ఫర్ ఎనీ లోన్స్. మన జాబ్ ఒక స్టాండర్డ్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది, నాకు ఇంకా సెక్యూరిటీ ఉంది అనుకునేటప్పుడు ఇలాంటి ప్లానింగ్స్ అనేది చేసుకోవాలి. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ చాలా మందికి ఇంకా రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ ఫైనాన్షియల్గా మనం ముఖ్యంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ఇన్వెస్ట్మెంట్స్లో. అండ్ ఎక్స్పెన్సెస్ వర్సెస్ మనం ఇన్వెస్ట్మెంట్స్ చూసుకున్నప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ని ఏ విధంగా పెంచుకుంటే ఫ్యూచర్లో ఎక్స్పెన్సెస్ మనం గ్రాండ్గా ఖర్చు పెట్టవచ్చు అని కానీ, లైబిలిటీస్ వర్సెస్ అసెట్స్ కొన్ని ఇంపార్టెన్స్ కానీ వచ్చే ఎపిసోడ్లో మనం క్లియర్గా చంద్రశేఖర్ గారి మాటలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.